అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జిబిబి మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రాహ్మణి వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన శుభ సందర్భంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. వృశ్చిక రాశి వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మిథున రాశి పెట్టారు, కన్యా రాశి పెట్టారు, మరి మా రాశి వృశ్చిక రాశికి ఎలా ఉంటుంది పెట్టండి అని. వృశ్చిక రాశి వారికి కూడా ఈ యొక్క గురు సంక్రమణం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. జూన్ 2వ తేదీ 2026 నుండి జూన్ 26, 2027 వరకు, అంటే గురువు కర్కాటక రాశిలో సంచరించిన సమయం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా విశేషమైన శుభ ఫలితం. బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో ముఖ్యంగా కొంత భాగం అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 24 మాత్రం అతిచారంతో గురువు సింహరాశిలో పోయినప్పుడు ఆ ఫలితాలు వేరేది మరలా చెప్తాను. ఇప్పుడు వృశ్చిక రాశి అంటే ఏ నక్షత్రాలు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి. విశాఖ నక్షత్రంలో 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. అనురాధ 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటుంది. స్వామి మాకు నక్షత్రమే తెలియదు, మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మా పేరే మాకు తెలుసు అన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీకోసం చెప్తున్నా, మీ పేరులో తొలి అక్షరం తో అనే అక్షరం కానీ, నా, నీ, ను, నే అనే 4 అక్షరాలు కానీ, నో, యా, ఈ, యు అనే 4 అక్షరాలు కానీ, యా, ఈ, యు అంటే అచ్చులు కాదండి, హల్లుల్లో యా, యకారం, యా, ఈ, యు, ఈ అక్షరాలు ఎవరికున్నా మీది వృశ్చిక రాశే. మరి మీ వృశ్చిక రాశికి ప్రస్తుతం అంటే జూన్ 2వ తేదీ నుంచి గురుగ్రహం భాగ్య సంచారి అంటే 9వ స్థానంలో నవమ సంచారి గురువు, అందులోనూ ఉచ్చస్థితిలో సంచరిస్తున్న గురువు విశేష శుభప్రదాన్ని ఇస్తాడు. మీ రాశికి గురువు ఏమవుతాడు? ద్వితీయ పంచమాధిపతి. అంటే మీ 2వ స్థానాధిపతి గురువే మీకు రాశిపరంగా, మీ పంచమాధిపతి కూడా గురువే. ఈయన 9వ స్థానంలో సంచరించడం విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎలాంటి ఫలితాలు మీకు ఉండే అవకాశం ఉందో చెప్తున్నాను, బాగా వినండి. ఎవరైనా సరే వృశ్చిక రాశిలో ఉండి సంతాన సాఫల్యత కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ మంచి ఫలితం వచ్చే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. మీ యొక్క ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం ఉంటుంది. కొందరు సంతానం కోసంగా పాపం పరితపిస్తుంటారు, పరిహారాలు చేసుకుంటుంటారు, అలా సక్సెస్ అయ్యే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. కొందరు ప్రత్యామ్నాయ విధానాల వైపు వెళ్ళడానికి కూడా మంచి సమయం కోసం కాచుకుంటారు. దానికి కూడా మీరు వైద్య సలహా తీసుకుని వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు ఆరోగ్యం కూడా సరిదిద్దబడి మీకు మంచి వైద్యులు కానీ మంచి వైద్యం కానీ అందేటువంటి అవకాశం చక్కగా కనిపిస్తుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి గతంలో ఏదన్నా మీ చదువులు ఆగిపోయి ఉంటే, గతంలో మీరు ఏదన్నా చదువుకుంటూ మధ్యలో ఆగుంటే, గతంలో మీరు ఎందులో ఉన్న ఫెయిల్యూర్స్ మీకు వచ్చుంటే, గతంలో మీకు ఏమైనా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉంటే, చదువుకునే పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి ఎవరికైనా కావచ్చు, ఇప్పుడు మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందులో సక్సెస్ అయ్యే అవకాశం మంచి సమయం వృశ్చిక రాశి వారికి ఉంది. అంతేకాకుండా మీ కుటుంబ నేపథ్యంలో మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ప్రోధి కావడానికి కూడా ఇప్పుడు మంచి అవకాశం కనిపిస్తుంది. తర్వాత మీ యొక్క మాట కూడా చెల్లుబాటు అవుతుంది. మీ మాటకే మంచి విలువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మాట ద్వారా ఎవరైనా సంపాదనలో ఉన్నవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ముఖ్యంగా ఈ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అదేవిధంగా కొందరు మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళైతే మాత్రం చాలా మంచి ఫలితం పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వృశ్చిక రాశులు గుర్తుపెట్టుకోండి, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే, శారీరక అలసట కానీ గతంలో మీరు కొంత వర్క్ చేస్తేనే శారీరక అలసిపోయే అవకాశం ఉందనుకోండి, ఇప్పుడు ఆ అలసటని జయించి ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి మీ మనసు సహకరిస్తుంది, మీ శరీరం సహకరిస్తుంది. ఇది మీకు మంచి ఫలితంగా చెప్పచ్చు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా గుర్తుపెట్టుకుని ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు మీరు చక్కగా మీ వ్యాపారం బాగా వృద్ధి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా విద్యలో కూడా వెనకబడిన విద్యార్థులు కూడా మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క జీవితము కొత్త పుంతలు తొక్కే అవకాశం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మంచి అవకాశాలు అంటే గోచార రీత్యా గురుబలం ఎవరికైతే వస్తుందో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా, మీ జాతక పరిశీలన చేయించుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి సమయం అంటే వృశ్చిక రాశి అందరికీ వస్తుంది మంచి సమయం.
మరి వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా టకటక ముందుకెళ్తారా? కొన్ని లక్షల మంది ఉంటారు కదా, అందరికీ వర్తిస్తుందా ఇది అంటే వర్తిస్తుంది. మరి మీ జాతకంలో ఏ గ్రహ దోషం వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారో ముందు మనం ఖచ్చితంగా నిర్ధారణ చేయాలి. డయాగ్నోసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ గివింగ్ మెడిసిన్. గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో అంటే మీ లగ్నం నుంచి ప్రస్తుతం జరుగుతున్న దశ ఏంటి, అంతర్దశ ఏంటి, అసలు మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి ఏంటి, దోషాలు ఉన్నాయా, యోగాలు ఉన్నాయా? యోగాలు ఉంటే ఆ యోగాలు అందిపుచ్చుకున్న సమయం ఇప్పుడని తెలుస్తుంది కదా. అందుకని అసలు ఆ యోగాలు ఏమున్నాయి, అలాగే దోషాలు కూడా ఏమున్నాయి నిర్ధారించాలి. సో లగ్నాతో గ్రహస్థితి తీసుకోవాలి. ఇప్పుడు జరిగే దశ ఎవరిది, ఏ గ్రహానిది. ఈయన మీ జాతకంలో మీ లగ్నానికి ఏ ఆధిపత్యంలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏ యుతి కలుగున్నాడు, ఏ దృష్టి కలుగున్నాడు, ఆయన ఎటువంటి నైసర్గిక పాప లేక శుభుడ, ఇన్ని కోణాల్లో జాతక పరిశీలన చేసుకొని ఏ దోషమన్నా మీకుంటే పరిహారాలు చేసుకొని సిద్ధంగా ఉండండి. మంచి సమయం వస్తుంది, టక్కన మీరు మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. సో జాతక పరిశీలన చేయించుకోండి దయచేసి. ఎవరైనా దగ్గర ఉన్నటువంటి మీకు నమ్మకం ఉన్నా మీకు అందుబాటులో ఉన్నటువంటి మంచి ఆస్ట్రాలజీని కలిసి మీ జాతక పరిశీలన చేయించుకొని పరిహారాలు ఉంటే చేసుకుని సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన మంచి ఫలితాలన్నీ మీరు పొందేటువంటి అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా చెప్తున్నాను, వృశ్చిక రాశి వాళ్ళు గతంలో మీరు ఏదన్నా డబ్బులు అప్పులు ఇచ్చి ఉండొచ్చు, రాకపోయిండొచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఉండొచ్చు, అక్కడి నుంచి ఏం రాకపోయిండొచ్చు. ముఖ్యంగా నాకు తెలిసి వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గా నాకు కలిసే కస్టమర్స్ ఎక్కువ చెప్పేది ఏంటంటే, స్వామి మేము ల్యాండ్ బిజినెస్ చేస్తాం, అన్నీ కొన్నాం, అట్లా ఆగిపోయినాయి, ఏది అమ్ముడు పోవట్లేదు అంటుంటారు. సో ఇలాంటి సమస్యలను వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు కొంచెం కదిలే అవకాశం ఉంది. అయితే మాత్రం మళ్ళీ నేను చెప్పినట్టుగా మీ జాతక పరిశీలన చేసుకుని పరిహారాలు చేసుకోవడం ద్వారా, పరిహారాలు చేసినా మంచి సమయం లేనప్పుడు ఇబ్బంది పడుతుంటారు. పరిహారాలు చేయడం ద్వారా మంచి సమయం వచ్చినప్పుడు టక్కన మంచి ఫలితం పొందే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. ఇక రెండో విషయం, మీ యొక్క పిల్లలు, మీ సంతానం ఉంటారు. మీ సంతానం ఏం చేస్తారు? మీరేమో ఉద్యోగం చేయమంటారు, వాళ్ళేమో వ్యాపారం చేస్తామంటారు. లేదా మీరు వ్యాపారం అంటారు, వాళ్ళు ఉద్యోగం అంటారు. లేదా మీరు ఒక సలహా చెప్తారు, వాళ్ళు వినరు. ఇట్లా ఉండే కుటుంబాలలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు పేరెంట్స్ మాట వినే అవకాశం కూడా కనిపిస్తుంది. సో పిల్లలు తెలుసుకొని తల్లిదండ్రి మాట విని గౌరవించి వాళ్ళు చెప్పిన విధానంగా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇంత అద్భుతంగా వృశ్చిక రాశికి లక్ష్మీ స్థానంలో, భాగ్యస్థానంలో, కోణస్థానంలో గురువు ద్వితీయ పంచమాధిపతి ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఉంటే అందులో మీ రాశి మీద గురుదృష్టి ఉంది, మీకు పంచమ స్థానం మీద గురుదృష్టి ఉంది. మరి ఇంత మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలా? దయచేసి జాతక పరిశీలన చేయించుకొని దోషాలు ఉన్నట్టు రెక్టిఫికేషన్స్ చేసుకోండి. అయితే మళ్ళీ చెప్తున్నా, నిత్యం ఉపాసన, నిత్యము గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అంగారకుడు, అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. వృశ్చిక రాశి అంటేనే ఖచ్చితంగా మీకు అక్కడ చంద్రుడి స్థితి నుండి ఉండి చంద్రుడు నీచపడడం జరుగుతుంది. ఈయనే భాగ్యాధిపతి కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి చంద్ర ధ్యానం ఉంటుంది, ధ్యాన శ్లోకాలు ఉంటాయి. దరిశంకరుషారాభం క్షీరోదాన్యవ సముద్భవం నమామి శశనం సోమం శంభో మకటభూషణం. ధ్యాన శ్లోకం చేయండి. శివునికి, అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు చేయించుకోండి. చంద్ర ధ్యానం చేయండి. పౌర్ణమి రోజు చక్కగా మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళు అభిషేకం, అర్చన చేసుకోండి. ఇలా మంచి ఫలితాలు పొందుతూ నిత్యము ఆదిత్య హృదయం చేయండి. తల్లిదండ్రిని గౌరవించండి, ప్రేమించండి. మీ తోటి ఉన్న వాళ్ళని ఈర్ష్య, ద్వేషం, అసూయలతో ఉండకుండా ప్రేమతో ఉండి మీకు చేతనైన సాయం ఇతరుల గురించి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా ఇతరుల గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. మీ గురించి మీరే ఆలోచించండి. ప్రతి ఒక్క విషయాన్ని పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకుండా మంచి వృద్ధికి రావాలని గాయత్రి మాతకు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి మనసారా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 కాల్ చేసే ప్రయత్నం చేయొద్దు. చాలా కాల్స్ వస్తున్నాయి. వాట్సాప్లో నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు సందేహం ఉంటే తీరుస్తాను. దయచేసి జాతకాన్ని మాత్రం ఫోన్లోనే అడిగేస్తున్నారు. అపాయింట్మెంట్ తీసుకుని కలవడం అనేది నేను చేసేటువంటి పని. అవకాశం అంటే మరీ తప్పని పరిస్థితి రాలేని వాళ్ళకు ఉంటే వాళ్ళ ఫోటో తీసుకొస్తే చెప్తానని చెప్తుంటాను. మ్యాక్సిమం మీకు దగ్గరున్న వాళ్ళని కలిసి మీరు మంచి పరిహారాలు చేసుకొని మీరందరూ మంచి ఫలితం పొందాలి. మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ గాయత్రి మాత ఆశీస్సులు అందరూ కూడా మనసారా కోరుకుంటూ మీ మురళీకృష్ణ. నమస్కారం.